ఏ శిష్యుడైనా సరే దైవ సాన్నిధ్యం పొందడానికి వివేకమనే ఒలితో తనను తాను దేవాలయంగా మలుచుకోవడం ఎలా అనే విషయాన్ని తెలుసుకొనడానికి దివ్యజ్ఞాన సంపన్నులైన బోధకుల యొక్క బోధనలను అనుసరిస్తే ప్రతి మనిషి ఆ విధంగా కాగలడు అని గురువుగారు చెప్తూ, మానవుడు భగవంతుని ప్రతిరూపమై ఉన్నందున సర్వకార్య సాధకమైన భగవంతుని ఇచ్ఛాశక్తి అనగా ఆత్మశక్తి మానవుని యందే ఉంది. కాబట్టి సరి అయిన ధ్యానం ద్వారా మాత్రమే దైవేచ్ఛతో సామరస్యం ఏర్పరచుకునే విధానం తెలుసుకోవడమే మానవుని ఉత్తమ విధి అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏదైనా చేయాలని మీ మనస్సునందు దృఢ నిశ్చయం చేసుకుని అక్షయ స్వభావం గల భగవంతుని రూపమైన ఆత్మశక్తితో ఎవరైతే తాదాత్మ్యత చెందుతారో వారు ఆ పనిని సులువుగా చేయగలరు.